పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎన్ రామచంద్రరావు గారికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడుగుతాడు. ఇది నాకు నిజంగా మరి నవ్వాలనా ఏడవాలనా? రామచంద్ర అన్న, నువ్వు అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే నువ్వు ఎవరికి హాని చేసే వ్యక్తివి కాదు. బ్రహ్మాండంగా చాలా వెరీ వెరీ సిన్సియర్. ఒకరికి హాని చేయవు, ఏలు కూడా పెట్టావు, ఎన్నో ఏలు పెట్టావు. ఈ పోస్టర్లు వేసే కథ నీకైతే లేవు. ఇటువంటి కథలు, అడ్డమైన కథలు నీ దగ్గర లేవు. మరి నాకు ఈ వార్త చూసినాక మరి ఎవరు నీకు సలహా ఇచ్చింది, ఎవరు ఎందుకు ఇట్లా మాట్లాడడం అనేది నాకు అర్థం కాలే. ఆ వార్త అనేది చూడాలి మిత్రులారా. ఆ వార్త చూసే ముందు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎన్ రామచంద్రరావు గారు సంవత్సరం దాటింది వచ్చి. సంవత్సరం దాటినా కూడా మరి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఇంకా పడిపోతా ఉన్నది. ఒక సినిమాలో డైలాగ్ ఉంటది మిత్రులారా, పోలీసోడు నౌకరీ చేయాల్సిన అవసరం లేదు, పోలీసోడి కాకి చొక్కా నౌకరీ చేస్తుంది, క్యాప్ నౌకరీ చేస్తుంది, లాఠీ నౌకరీ చేస్తుంది అని చెప్పేసి ఒక సినిమా డైలాగ్ ఉంటది. అట్లనే రామచంద్రరావు గారు చాలా సిన్సియర్, క్రమశిక్షణకు మారు పేరు. కానీ మరి మీ రాష్ట్ర అధ్యక్ష పదవి, మీకున్న పదవి, ఆ బాధ్యత అనేది సరిగా నౌకరీ చేస్తలేదని నాకు అనిపిస్తాం. జిల్లాలల్లా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే. ఇంకా పార్టీ దిగదారిపోయింది. మేము సర్వేలో పోతా ఉంటాం మిత్రులారా, 3వ ప్లేస్ లా కొంచెం గట్టిగానే ఉండే, కానీ 3వ ప్లేస్ లో లాస్ట్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు దెబ్బకు జనసేన పవన్ కళ్యాణ్ కూడా రంగంలో దిగిండు తెలంగాణలో. కారణం ఏంటంటే ఇటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరి ఫస్ట్ ఈ వార్త చదువుదాం. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించండి, 6 గ్యారంటీలు ఎప్పుడు నెరవేరుస్తారని అడగాలి. సీఎం రేవంత్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బహిరంగ లేఖ. 6 గ్యారంటీలు అమలు పరచలేదు అనేది క్లియర్ కట్, అందులో నో డౌట్. రాహుల్ గాంధీ నీ అపాయింట్మెంట్ కోసం చూడాలి. రామచంద్రరావు గారికి చెప్తాను, రాహుల్ గాంధీ ఏంటిదండి? రాహుల్ గాంధీ ఎంటికతో తీసిపడేయాలి మీరు. రాహుల్ గాంధీకి ఏమైనా విలువ ఉన్నదా? నడుచుకుంటా పోయినా విలువ లేదు, పండి బొర్లినా విలువ లేదు, ఎండకు ఎండినా, వానకు దడిచినా, చలికి వణికినా, మోకాళ్ళ మీద నడిచినా, ఎదురుగా అత్త అంటే వాళ్ళని వీళ్ళను లట్ట ముద్దులు పెట్టుకున్నా రాహుల్ గాంధీకి ఏమన్నా విలువ ఉన్నదా? ఈ దేశంలో విలువ లేని వ్యక్తి ఎవరన్నారు అంటే రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీని డిస్కార్డ్ అంటారు. ఇక ఒక పత్తాలాటలో ఒక వర్డ్ ఉంటుంది, డిస్కార్డ్ ఫెలో అని. సో అటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. అటువంటి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఎందుకు నీకు? ఏమన్నా రాహుల్ గాంధీ ఏమన్నా మినిస్టరా, లేకపోతే రాహుల్ గాంధీ ఏమన్నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఆ లెక్కకైతే రేవంత్ రెడ్డికి ఉన్న విలువల పావులవంతు విలువ రాహుల్ గాంధీకి లేదు. రేవంత్ రెడ్డికే రాహుల్ గాంధీని కలవాలనే ఇంట్రెస్ట్ లేదు. నీకెందుకన్నా? మనం ఎందుకు ఇట్లా దిగదారిపోతాను? మనం ఎందుకు ఎవరిస్తాను? ఈ అడవైన సలహాలు ఎవరిస్తానో నాకైతే అర్థమైతే లేదు మిత్రులారా. సో మరి ఈ హామీలు నెరవేర్చాలి. మీరు అటాక్ చేయండి, ధర్నా చేయండి, రాస్తా రోకోలు చేయండి, సీఎం కార్యాలయాన్ని ముట్టడి చేయండి, సెక్రటరియట్ దగ్గర పోండి, కూర్చోండి, గివి చేయాలి. అసలు ఇవన్నీ పక్కా పెట్టండి. మీరు ఎక్కువ తక్కువ పని కూడా చేయాల్సిన అవసరం లేదు. ముందుగా అన్ని జిల్లాలలో జిల్లా అధ్యక్షులు గట్టిగా ఉన్నారా లేరా చూడండి. పని చేయని సౌడలు ఎవరైనా ఉంటే తీసి పడేదొబ్బండి. తీసి పడదొబ్బితే భారతీయ జనతా పార్టీ లడుకున్నది ఎత్తది. అంతేగాని ఈ రాహుల్ గాంధీ మనకి ఎందుకు? రాహుల్ గాంధీ పర్యటన ఎందుకు? ఏడవేరు మీ అధికార ప్రతినిధులతో మాట్లాడించండి. ప్రతి ఒక్కరితో ఎంతమంది ఉన్నారు? రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంతమంది ఉన్నారు? రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎంతమంది ఉన్నారు? ఎక్కడ వేళ్ళు? వాళ్ళతో మాట్లాడండి. బీజేపీ అట మేము వార్తలు మేము చేయటే బీజేపీ ఓడిపోతుందట ఒకడు పెడతాడు సన్యాసి. నేను చేయటి కాదురా నాయన. రాష్ట్ర అధ్యక్షుడు గట్టిగా ఉండాలి. ఇట్లా రాహుల్ గాంధీ అడగద్దు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడవేరు. ఎంతమంది రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎవరి పేర్లన్నా తెలుసా? సడన్ గా ఒక భారతీయ జనతా పార్టీ కట్టర్ కార్యకర్తను ఎవరినైనా తీసుకొచ్చి వెనకటి నుంచి 40-30 సంవత్సరాల కంచెల్లి భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక కార్యకర్తనో, ఒక లీడర్నో, గల్లీ లీడర్నో ఎవరైనా తీసుకొచ్చి మన రాష్ట్ర అధ్యక్షుని పేరు, ఉపాధ్యక్షుల పేరు, ప్రధాన కార్యదర్శుల పేర్లు అడిగితే చెప్పలేని పరిస్థితి ఇవాళ. రాష్ట్ర అధికార ప్రతినిధుల పేర్లు అడిగితే కొంతమంది పేర్లు చెప్పలేని పరిస్థితి ఉన్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఇక జిల్లా అధ్యక్షుల గురించి చెప్పొద్దు. సొంత కార్యక్రమాలు, సొంత డబ్బాలు. ఎవడున్నాడు జిల్లా అధ్యక్షుడు? ఎవడున్నాడు? వాని సొంత బిజినెస్ కోసం కార్యకర్తలు హింసించేటోడున్నాడు. కసంటోళ్ళని చూసి వాళ్ళని పక్కా పెట్టి పడదొబ్బండి. వాళ్ళ వ్యాపారాలు మంచిగా నడవాలి, పక్క పార్టీతో కుమ్ముకు కావాలి. కసంటోళ్ళని తీసి పక్కకు దొబ్బండి. రాహుల్ గాంధీ అవసరం లేదు. మనం ప్రొటెస్ట్ చేసే పద్ధతి ఇది కాదు, మనం కౌంటర్ చేసే పద్ధతి ఇది కాదు. రామచంద్ర అన్న, సోషల్ మీడియా ఎక్కడన్నది? మన సోషల్ మీడియా టీం ఎక్కడన్నది? ఇష్టమైన నాయకులకు సంబంధించిన పోస్టర్లు మాత్రమే సోషల్ మీడియాలో ఎత్తారు. సావుకు పోతే సోషల్ మీడియాలో కనబడుతుంది, పుడితే సోషల్ మీడియా కనబడుతుంది. పెళ్లి పోయినా, పేరంటాని పోయినా, తద్దినాని పోయినా, దినాని పోయినా, దింపుడు గలాని పోయినా అవి కనబడతాయి. మరి ప్రజా సమస్యల గురించి ఎక్కడ సోషల్ మీడియా ఎక్కడ పోయింది? సో దయచేసి మిత్రులారా, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రావాలంటే పరిస్థితులు ఇట్లున్నాయి. మీకు క్లియర్ గా పూసకూర్చినట్టు చెప్తాను. నన్ను మళ్ళీ మొదటికి తీసుకురాకండి దయచేసి. నేను నా పని నేను చేసుకుంటానా, జాగ్రత్తగా చేసుకుంటానా. మొదటికి తీసుకొచ్చే పరిస్థితులు చేయొద్దు. ఎందుకంటే చాలా బాధ అనిపించింది ఇది చూసి. చాలా మంది వ్యంగ్యంగా పెడతా ఉన్నారు మిత్రులారా. నాకు దాదాపు కొన్ని వందల మంది నాకు ఇది రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కావాలంట, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కావాలంట అని వ్యంగ్యంగా పెడతా. ఇది కూడా ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేపర్లు ఎందుకు మిమ్మల్ని చూసేదో ఇష్టపడి కాదు, అయినా నిలువెల్ల విషయం ఉంటది. ఇది మీకు నెగిటివ్ అవుతుందనే మొదటి పేజీలో పెట్టిర్రు ఈ వార్తను ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్ లో. మీరు ఇంకా ప్రొటెస్ట్ చేసి సీఎం కార్యాలయం ముట్టడి చేస్తే తీసుకపోయి వెనక పేజీలో నూకుతాడు ఆర్కే. కాబట్టి మిట్లారా, నేను
చెప్పేది ఏంటంటే మనం ప్రొడక్ట్ చేసే పద్ధతి, మనం కౌంటర్ చేసే పద్ధతి వేరేలాగా ఉండాలి. రేవంత్ రెడ్డిని అపాయింట్మెంట్ తీసుకొని పోర్రి. రేవంత్ రెడ్డికి ఉన్న విలువ రాహుల్ గాంధీకి లేదు. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఒక బాతు బచ్చా లెక్క చూస్తాడు. జూజూబి నరేంద్ర మోడీకి లైట్ గా ఇట్లా చిన్నపిల్లగాళ్ళ లెక్క తీసిపడేస్తాడు. మనం అంతకంటే హీనంగా మనం కూడా తీసిపడేయాలి. ఇంకా మరి అన్న రామచంద్రరావు అన్న జరా జిల్లాల మీద దృష్టి పెట్టు. సంవత్సరం అయింది మన భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఇదివరకు ఉన్న దానికంటే చాలా పడిపోయింది. కాబట్టి జర దృష్టి పెట్టండి. గతంలో ఉన్నట్టు లేదు భారతీయ జనతా పార్టీ, చాలా కింది స్థాయికి పోయింది. దాని కారణంగానే పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణకు వచ్చిండు. ఇప్పుడు కవిత పార్టీ ఉన్నది, కవిత తిరుగుతాంది. మరి కవిత పార్టీ వెనుక మనం వచ్చాండి ఇంక ఇజ్జత్ వేకత, ఇంతకంటే ఇజ్జత్ తక్కువ బతుకులు ఏముండవు. ఇక మన కిన్మార్మాలన్న కూడా తిరుగుతాండు ఆ పేరు ఈ పేరు అని. కిన్మార్మాలన్న కంటే కింది పోయే పరిస్థితి తీసుకురాకర్రి. ఎందుకు చెప్తున్నాం అంటే వచ్చే ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో మేము గెలుస్తాం. ఒక ఆయన మంత్రహితం అంటాడు. నువ్వు గెలుతూ ఎక్కడి గెలుస్తావు? ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కటే అడుగుతున్నా, ఎంతమంది ఉన్నారు? ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? లెక్కతో సహా చెప్పండి. ఓ గాలి వీస్తానట ప్రతి ఒక్కడు ఎమ్మెల్యే అవుతాడు. గాలి ఎట్లా వీయాలి? గాలి గిట్లా వీస్తుందా? రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకుంటే గాలి వీస్తుందా? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రావాలంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ప్రక్షాళన జరగాల్సిందే. ప్రక్షాళన జరగకపోతే చాలా కష్టం. రాష్ట్ర నాయకత్వం ఎవరు? అసలు రాష్ట్రంలో కార్యవర్గ సభ్యులు ఎవరున్నారు? రాష్ట్రంలో ఉపాధ్యక్షులు ఎవరున్నారు? రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శులు ఎవరున్నారు? వీళ్ళందరినీ ప్రక్షాళన చేయాల్సిందే. ఎవరు డ్యూటీలు వాళ్ళు చేస్తారా? కేవలం కండువాలు కప్పుకొని ఏదైనా ప్రోగ్రామ్ అయితే ఇక జరగాలి ఒత్తుకుంటూ ఫోటోలు దిగుడు. ఇది బంద్ పెట్టాలి. ఈ దుకాణం బంద్ పెట్టాలి. ఎవరైనా నాయకులు ఎవరింటికన్నా భోజనానికి పోతే ఈ పక్కకు నేను కూర్చుంటా, ఆ పక్కకు నేను కూర్చుంటా, ఫోటో ది కథం పెట్టు సోషల్ మీడియాలో. మనం మాత్రం ఎదురుదాడి లేదు. ఏ నియోజకవర్గాలలో ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేల మీద ఎదురుదాడి లేదు, ప్రశ్నించడం లేదు, స్థానిక సమస్యల పట్ల కొట్లాడడం లేదు. ఏమైనా జై భారత్, ఆ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అంటే ఓట్లు పడాయి బీజేపీకి. ఇది ఎప్పంచలో అంటాను. దీనికోసం ఓట్లు పడతలేవు. ఈవెన్ దో నార్త్ లో కూడా జై శ్రీరామ్ అన్నందుకు కాదు మనకు ఓట్లు పడ్డది. నరేంద్ర మోడీకి ఉన్న యొక్క హార్డ్ వర్క్, నరేంద్ర మోడీ యొక్క హార్డ్ వర్క్, నరేంద్ర మోడీ దేశాన్ని ముందుకు తీసుకుపోవడం వల్లనే ఓట్లు పడతాయి. అంతేగాని జై శ్రీరామ్ అంటేనో, సనాతన ధర్మం, హిందువులు అంటేనో, భారత్ మాతాకి జై అంటేనో ఓట్లు పడ. ఇవి మన నినాదాలు కావాలి కానీ ఇవి మాట్లాడితేనే ఓట్లు పడతాయి అనుకోవడం మూర్ఖత్వం కొంతమంది. అందుకనే ఇప్పుడు లేస్తాంది కమ్యూనిస్టుల సోషల్ మీడియా లేస్తాంది. ఫస్ట్ చూడండి, కాక్రోజ్ల సోషల్ మీడియా లేస్తాంది. ఫస్ట్ చూడండి. సో ఏది ఏమైనప్పటికీ దయచేసి మీరు రాహుల్ గాంధీ గురించి మర్చిపోర్రి. ఏమంటే రేవంత్ రెడ్డి మీద మాట్లాడండి. మనకి ఎందుకు? రాహుల్ గాంధీ ఎక్కడో ఉన్నాడు. మళ్ళీ వర్షాకాలంలో నడిచినా మొత్తం తుఫాన్లలో కొట్టుకపోయినా రాహుల్ గాంధీని కనికరించడం లేరు. మనం చూసినాం 2 సార్లు జరిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసినా ప్రజలు ఆయనను గుర్తించలేదు. మీరు గుర్తిస్తారు. ప్రజలకే ఇష్టం లేదు రాహుల్ గాంధీ అంటే. మీకెందుకు అపాయింట్మెంట్? రాహుల్ గాంధీ ఏమైనా డిప్యూటీ పిఎమా? లేకపోతే రాహుల్ గాంధీ ఏమైనా ఇంకో రాష్ట్రానికి ఏమైనా ముఖ్యమంత్రి? లేకపోతే ఏంటిది రాహుల్ గాంధీ? ఏంటిది రాహుల్ గాంధీ కంటే ఆమె నయం టీఎంసీ. ఆమెనే ఎంటిక మీద తీసి పడేసాడు, పక్కా పెట్టి పడేసాడు. నూక్తే ఇప్పటి వరకు బద్ది కత్తలేదు. కథం డిఎంకే కూడా ఎక్కడో వేయడు. వాళ్ళకంటే మించినోడు ఏం కాదు, అంత తోపేం కాదు రాహుల్ గాంధీ. సో రామచందర్ అన్న దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నువ్వు క్రమశిక్షణకు మారిపోయారు, చాలా సిన్సియర్ గా ఉంటావు. నువ్వు ఎవరి దాంట్లో తలబెట్టవు, తలదూర్చావు. కానీ ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఉన్నది. మరి నువ్వేమన్నా పెద్ద రాజకీయ నాయకులకు ఏమన్నా భయపడి నువ్వు నిర్ణయాలు తీసుకుంటలేవా? సంస్థాగతంగా ఎందుకు మార్పులు చేస్తలేవు? ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఖచ్చితంగా ఆయన ఏంటిది అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం. 1 year అయిపోయింది. ఇంకా 1 year ఉంటావు కావచ్చు, 1.5 year ఉంటావు కావచ్చు, అంతకంటే ఎక్కువ ఉండవు. ఈ 1 year లా రామచంద్రరావు అంటే ఏంటిది అనేది ప్రూవ్ చేయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఏంటిది అనేది ప్రూవ్ చేయాలి. దయచేసి మిత్రులారా, నాకైతే ఇట్లా అనిపించింది. మరి ఈ వీడియో చూసేటోళ్ళకి మీకు ఏమనిపించింది? నేను మాట్లాడింది తప్ప ఒప్ప అనేది కామెంట్ బాక్స్ లో రాయండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.